తిరుమలలో నకిలీ టికెట్ల బండారం బయటపడింది. నకిలీ టికెట్లతో స్వామి ప్రత్యేక దర్శనానికి వెళ్తున్న వారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వారి నుంచి 300 నకిలీ ప్రత్యేక దర్శన టికెట్లు పట్టుకున్నారు. కలర్ జిరాక్స్ టికెట్లతో వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠంలోని స్కానింగ్ చేసే దగ్గర రుద్రసాగర్ అనే వ్యక్తి చొరవతో నకిలీ టికెట్లతో కొందరు భక్తులు దర్శనం క్యూలోకి వెళ్లారు. విజిలెన్స్ అధికారులు పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. అమృత్ యాదవ్ అనే పాత నేరస్తుడు చెన్నైకి చెందిన మోహన్ రాజు అనే వ్యక్తిని మోసం చేసి 4 టికెట్లకు గాను 11,000 వసూలు చేశాడు. ఆ మొత్తాన్ని రుద్రసాగర్తో కలిసి పంచుకున్నాడు. దీంతో పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.